ఇది మేల్ రిప్రొడక్టివ్ ఆర్గాన్, ఇది ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గాన్. ఒక ఫ్లవర్లో మనకి ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గాన్ ఉంటుంది, మేల్ రిప్రొడక్టివ్ ఆర్గాన్ ఉంటుంది. ఇలా ఉండే ఫ్లవర్స్ని మనం బైసెక్షువల్ ఫ్లవర్స్ అని పిలుస్తాం. ద్విలింగక పుష్పాలు అంటాం. ఇందులో ఉన్న పరాగ రేణువులు అనేటి ఇందులో ఉన్న కీలాగ్రాన్ని చేరడాన్ని మనం సెల్ఫ్ పాలినేషన్, ఆత్మ పరాగ సంపర్కం అని పిలుస్తాం. ఈ సెల్ఫ్ పాలినేషన్ అనేది మోస్ట్లీ మనకి బైసెక్షువల్ ఫ్లవర్స్లోనే జరుగుతుంది. యూనిసెక్షువల్ ఫ్లవర్స్ ఏదో ఒక రిప్రొడక్టివ్ ఆర్గాన్, ఐదర్ మనకి కేసరాలు కానీ లేదా కీలాగ్రం, అండాశయం కానీ ఏదో ఒకటి మాత్రమే ఉండే ఫ్లవర్ని మనం యూనిసెక్షువల్ ఫ్లవర్స్ అంటాం. వీటిల్లో మనకి క్రాస్ పాలినేషన్ అనేది జరుగుతుంది. మోస్ట్లీ ఇదే జరుగుతుంది, క్రాస్ పాలినేషన్ అనేది. కానీ బైసెక్షువల్ ఫ్లవర్లో సెల్ఫ్ పాలినేషన్ జరగడానికి 100% ఛాన్స్ అనేది ఉండదు. ఎందుకు ఉండదంటే కొన్ని రీజన్స్ వల్ల అది బైసెక్షువల్ ఫ్లవర్ అయినప్పటికీ కూడా అది క్రాస్ పాలినేషన్నే జరుపుకుంటుంది. కొన్ని ప్లాంట్స్లలో బైసెక్షువల్ ఫ్లవర్ అయినప్పటికీ కూడా, అంటే పోలెన్ గ్రెయిన్స్ స్టిగ్మా రెడీ ఆ ఫ్లవర్లో ఉన్నప్పటికీ కూడా మనకి క్రాస్ పాలినేషన్ జరుగుతుంది. అది ఏ టైంలో జరుగుతుందో ఇప్పుడు చూద్దాం. మనకి కంటిన్యూస్గా సెల్ఫ్ పాలినేషనే జరుగుతుంది అనుకోండి, అంటే వెరైటీ అనేది రాదు. ఇప్పుడు ఈ ఫ్లవర్లో ఏదో ఒక డిసీజ్ ఉందనుకోండి, ఆ డిసీజ్ అనేది ఇందులో ఉన్న పోలెన్ గ్రెయిన్ ఇందులోకే టచ్ అయినప్పుడు ఆ డిసీజ్ అనేది నెక్స్ట్ జనరేషన్కి కంటిన్యూ అవుతుంది. మళ్ళీ అక్కడే సెల్ఫ్ పాలినేషన్ జరిగితే నెక్స్ట్ జనరేషన్ కూడా ఆ డిసీజ్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది. సెల్ఫ్ పాలినేషన్ జరగడం వల్ల డ్రాబ్యాక్ ఏంటంటే ఇన్బ్రీడింగ్ డిప్రెషన్ అనేది జరుగుతుంది. అంటే ఏదైనా డిసీజెస్ రావడం కానీ లేదా ఒక క్యారెక్టరే ప్రతిసారి వస్తూ ఉంటుంది. ఇది సెల్ఫ్ పాలినేషన్ వల్ల జరిగే డిసడ్వాంటేజ్ అనమాట. అయితే ఏదైనా ఒక మంచి క్యారెక్టర్ అయినా అందులో ఉంటే అది సెల్ఫ్ పాలినేషన్ ద్వారా నెక్స్ట్ జనరేషన్కి వచ్చి అది యూస్ఫుల్ అవుతుంది. అదే డ్యామేజ్డ్ ఉంటే అది డిప్రెషన్కి దారితీస్తుంది. అందుకోసమని ప్లాంట్స్ అనేటి అవి బైసెక్షువల్ ఫ్లవర్ అయినప్పటికీ కూడా సెల్ఫ్ పాలినేషన్ జరుపుకోకుండా క్రాస్ పాలినేషన్ జరుపుకుంటాయి. క్రాస్ పాలినేషన్ని జరుపుకుంటాయి. అది ఎలా జరుపుకుంటాయో చూద్దాం. ఏ ఫ్యాక్టర్స్ అనేవి ఉపయోగపడతాయో చూద్దాం. ఫస్ట్ది, ద్విలింగ పుష్పాలు అయినప్పటికీ ఆత్మ ఫలదీకరణను ప్రోత్సహించకుండా పరపరాగ సంపర్కాన్ని ప్రోత్సహించే వాటినే మనం యంత్రాంగాలు అనొచ్చు, అనుకూలనాలు అనొచ్చు, పద్ధతులు అని కూడా పిలవచ్చు. వీటిలలో ఫస్ట్ది భిన్నకాలిక పక్వత. భిన్నకాలిక పక్వత, డైకోగమి అంటే ఏంటంటే భిన్న కాలాలలో. ఇప్పుడు ఎప్పుడైతే బైసెక్షువల్ ఫ్లవర్ అయినప్పటికీ కూడా యాంథర్ అనేది రిప్రొడక్షన్కి రెడీగా ఉన్నప్పటికీ ఇక్కడ మనకి ఫీమేల్ అనేది రెడీగా ఉండదు. అలాంటి టైంలో మనం ఏమని పిలవచ్చు, దాన్ని ప్రొటాండ్రీ అంటాం. అంటే రెండు లైంగిక అవయవాలలో, అంటే మేల్ ఫీమేల్ రెండు రిప్రొడక్టివ్ ఆర్గాన్స్లలో మేల్ అనేది ఫస్ట్ కింద మనకి రెడీగా ఉందనుకోండి రిప్రొడక్షన్కి, దాన్ని మనం ప్రొటాండ్రీ అంటాం. ఇది సూర్యకాంతం మొక్కలలో కలుగుతుంది. అలా కాకుండా ఫీమేల్ రెడీగా ఉంటుంది, మేల్ అనేది ఇంకా మెచ్యూరిటీ స్టేజ్కి రాదు. అలా ఫీమేల్ ముందు మెచ్యూరిటీ స్టేజ్కి వస్తే దాన్ని మనం ప్రోటోగైనీ అంటాం. దీనికి ఎగ్జాంపుల్ దాతూరా సొలానం. అంటే మేల్ రిప్రొడక్టివ్ ఆర్గాన్ అనేది మెచ్యూరిటీ స్టేజ్కి వచ్చినప్పుడు ఫీమేల్ అనేది సైలెంట్గా ఉంటుంది. ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గాన్ అనే మెచ్యూరిటీ స్టేజ్కి వచ్చినప్పుడు మేల్ అనేది రెడీగా ఉండదన్నమాట. ఇది భిన్నకాలిక పక్వత. టైం అనేది డిఫరెంట్ కాబట్టి అవి వేరే ఫ్లవర్స్ని ఆశ్రయించి మనకి క్రాస్ పాలినేషన్ అనేది జరుపుకుంటాయి. ఈ పుప్పొడి విడుదల అనేది కీలాగ్రం దాన్ని స్వీకరించడానికి సమకాలికంగా ఉండదు, అంటే ఒకే టైంలో జరగవు. అలాంటప్పుడు మనకి సెల్ఫ్ పాలినేషన్ బదులు క్రాస్ పాలినేషన్ జరుగుతుంది. హెర్కోగమి, ఒక ఫ్లవర్లో మనకి పరాగకోశాలు కీలాగ్రం. అంటే ఇప్పుడు ఇక్కడ ఒక ఫ్లవర్ ఉంది, ఇక్కడ ఈ పరాగకోశం ఇది కీలాగ్రం. దీని పొజిషన్ అనేది ఇది పైకి ఉందనుకోండి, ఒకవేళ కీలాగ్రం అనేది పైకి ఉండి ఇవి కిందికి ఉంటే పోలెన్ గ్రెయిన్స్ అనేవి ఇక్కడే పడతాయి కానీ పైకి వెళ్ళి పడవు కదా, కాబట్టి పాలినేషన్ అనేది జరగదన్నమాట. ఒకే పుష్పంలోని పరాగకోశాలు కీలాగ్రం వేరువేరు స్థానాల్లో అమరి ఉండడం వల్ల పుప్పొడి అనేది కీలాగ్రాన్ని చేరే అవకాశం ఉండదు. అలాంటి దాన్ని మనం హెర్కోగమి అంటాం. హెర్కోగమి అంటే ఏంటి, వాటి పొజిషన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఈ పోలెన్ గ్రెయిన్స్ అనేవి కిందికి ఉండి కీలాగ్రం అనేది పైకి ఉంటే ఏమవుతుంది, అక్కడ అవి రెండు చేరవండి, పుప్పొడి రేణువులు అనేవి ఇక్కడికి చేరవు. భిన్న కీలత, పుష్పాల్లోని కీలాలు వేరువేరు ఎత్తులలో ఉండడాన్ని మనం భిన్న కీలత అంటాం. దీన్ని మనం హెటెరోస్టైల్ అంటాం. ఆత్మవంద్యత్వం, ఆత్మబంధిత్వం అంటే సెల్ఫ్ స్టెరిలిటీ, అంటే అవి పనికిరావన్నమాట. పుప్పొడి అనేది అదే పుష్పంలోని కీలాగ్రంపై పడినప్పుడు అవి జర్మినేట్ అవ్వవు.
అంటే ఇక్కడే ఉన్నాయి కదా అని ఇక్కడ పడినా కూడా అవి జర్మినేషన్ అవ్వవు. అలాంటి దాన్ని మనం సెల్ఫ్ స్టెరిలిటీ అంటాం. అంటే దానికి సంబంధించిన దాంట్లో పడితే జరగదు. అదే వేరే ఫ్లవర్లో జరిగితే అక్కడ ఫర్టిలైజేషన్ అనేది జరుగుతుంది. కాబట్టి దీనికి సెల్ఫ్ స్టెరిలిటీ అనేది కూడా ఉంటుంది కొన్ని మొక్కలకి. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే అబుటిలాన్ అనే ప్లాంట్లో అది బైసెక్షువల్ ఫ్లవర్ అయినా కూడా దానికి సంబంధించిన ఫ్లవర్లో ఆ ఫ్లవర్లో అయితే జరగదు, నెక్స్ట్ ఫ్లవర్లో అయితే జరుగుతుంది. ఇంకా ఏంటంటే ఆత్మపరాగ సంపర్కాన్ని నిరోధించేటి ఏకలింగ పుష్పాలు అనేవి ఉంటే అక్కడ ఏం జరుగుతుంది, కంపల్సరీగా యూనిసెక్షువల్ ఫ్లవర్స్ ఉంటే క్రాస్ పాలినేషనే జరుగుతుంది. అలాంటి వాటికి ఎగ్జాంపుల్స్ మనకి ఆముదం, మొక్కజొన్న ఇలాంటి వాటిలలో పురుష స్త్రీ పుష్పాలు అనేవి ఒకే మొక్కపై ఉంటాయి. అలా ఉంటే దాన్ని మనం ద్విలింగాశ్రయ స్థితి అంటాం. ఏకలింగాశ్రయ స్థితికి ఎగ్జాంపుల్ బొప్పాయి. దీంట్లో వేరువేరు మొక్కలపైన మేల్ ఫీమేల్ వేరువేరు మొక్కలపైన పడుతూ ఉంటాయి. ఇవి ఆత్మపరాగ సంపర్కాన్ని, ఏకవృక్ష పరపరాగ సంపర్కాన్ని రెండింటినీ నిరోధించేది ఏంటంటే డైషీషియస్ అనేటి ఏకలింగాశ్రయ స్థితి మొక్కలు అనేటి రెండింటినీ నిరోధిస్తూ ఉంటాయి. ఇదే